ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు చంద్ర చేసే పనులు వాళ్ళ కొడుకుల చావులకి వచ్చాయి. ఇంతకీ ఆ పనులేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అద్దం ముసలిదైపోయింది, అద్దాన్ని మార్చాలి. మార్చాల్సింది అర్థం కాదు నిన్ను. నువ్వు మూస్తావా? నీ పని నువ్వు చూసుకో. పొద్దున్న లేసి పేపర్ చూడకపోతే మనసుకు తృప్తే ఉండదు. ఓయ్ ముసలోడా, నీకు చదవడం రాదు కదా, మరి పేపర్ ఏం చదువుతున్నావు? పేపర్ చదువుతున్నాను ఎవరు చెప్పారు? పేపర్ లో బొమ్మలు చూస్తున్నా. మరి చదువునట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఏ నీకు యాంకరింగ్ రాకపోయినా యాంకరింగ్ ఇస్తున్నట్టు నువ్వు బిల్డప్ ఇవ్వట్లా? నీకు రానిది నీకు వచ్చినట్టు, నాకు రానిది నాకు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకపోతే ఈ సమాజంలో మనం బతకలేం. శకుంతలా పోరా ముసలోడా. ఓరో ముసలోడానా? మేకప్ తీస్తే నువ్వు కూడా నాలాగే ఉంటావు. ఎందుకు నన్ను కెలుక్కుంటావు అనిపించుకుంటావు? నీకు నువ్వు కూర్చోవచ్చు కదా. జాగ్రత్త బంగారం, జాగ్రత్త నడు. ఏం పండరి ఏం నూకరాజు తాత, పెళ్లి చేసుకున్నట్టున్నావు? అవును తాత, పెళ్ళై 4 రోజులైంది. ఓహో 4 రోజులైందా పెళ్ళై? కత్తిలా ఉందిగా. ఏం మాట్లాడుతున్నావు నూకరాజు తాత? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అరే నిలవనే బయటికి రా నువ్వు. ఏంటి పండరే? మీ నాన్న చూడు నా పిల్లని చూసి కత్తిలా ఉంది అంటున్నాడు. అన్నాడా? నా పిల్లని చుట్టూ రౌండ్ కొట్టి మరి కత్తిలా ఉంది అన్నాడు. కత్తిలా ఉందని వయసు మీ నాందే? కత్తిలా ఉందని వయసు అని అడుగుతున్నాను. అంటే వయసులో లేని వాడు చెప్పాడని చెప్పి ఫీల్ అవుతున్నావురా? అంటే వయసులో ఉన్నవాడు చెప్తే ఓకేనారా నీకు? అబ్బాయి శేఖర్, నువ్వు మంచి వయసులో ఉన్నావుగా, ఒకసారి చెప్పు. పండ్రి, మీ భార్య కుందన బొమ్మలా ఉంది. అది కాదు అబ్బాయి, ఈవిని చూసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పబ్బాయి. పండ్రి, ఏ మాటగా మాట కత్తిలా ఉంది. మీ నాన్న అనడమే కాకుండా అందరు చేత అనిపిస్తున్నాడు. ఇది పద్ధతేనా? అది పద్ధతేనా? ఏంటి నాన్న ఇది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను రా. అదే విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు మీనా గారు ఉన్నారు, మీనా గారు చూస్తే చాలా అందంగా ఉన్నారు అంటారు. ఇది ఉంది, దీన్ని చూస్తే జొట్టపడ్డ బిందెలా ఉంది అంటాను. ఆవిడ్ని చూస్తాను కత్తిలా ఉంది అంటాను. ఇప్పుడు నేను ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను మీకు తెలుసు కదరా. నువ్వు స్ట్రైట్ గా మాట్లాడబట్టుకే ఊరు జనాలందరూ మన ఊరు చివరన పెట్టారు. నీ దెబ్బతో మా ఇద్దరికి ఒక్కడు కూడా పిల్లనివ్వట్లేదు నాన్న. పెళ్ళి వచ్చినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదరా. దానికి ఒక టైం రావాలరా మైసాన్. ఎప్పుడు వస్తుంది? మా ఇద్దరికి ఎకరాలు ఊడిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది? అన్నమో రామచంద్ర అన్నట్టు పెళ్ళమో రామచంద్ర అనుకుంటూ పెళ్ళం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నావు నాన్న. నా ప్రశ్న అడగండి రా అంటే మీ ఫ్లాష్ బ్యాకులు తీసి మీ ప్రశ్న అడుగుతారంట మీరు. ఏం తండ్రి కొడుకులు రా. అరే పండరి, మీ ఆడ మాత్రం కత్తిలా ఉందిరా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న. నువ్వేమో వంకాయ తోటలో ఉన్నావని మేము వెతుకుతుంటే నువ్వేమో వెంకాయమ్మ తోటలో ఉండేవాడివి. మీ చేతి జ్ఞాపకాలు నా తీపి గుర్తులు. అరే కొడుకుల అల్లర్ల గురించి తండ్రి చెప్తే వినే వాళ్ళకి బాగుంటుందిరా. తండ్రి చేసిన అల్లర్ల గురించి కొడుకులు చెప్తే వినే వాళ్ళకి చండాలంగా ఉంటుందిరా. అలాంటి తండ్రి మరి నువ్వు ఏం శకుంతలా డైలాగ్ కూర్చున్నా? ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? కొద్ది హుషారు వస్తుంది. నాకు ఓపిక లేదురా ముసలోడా. ఏం ఆడపిల్లలో ఏమా? నన్ను చూడు, 60లో 20లా ఉన్నావు, నువ్వు 20లో 60లా ఉన్నావు. ఏం ఆడపిల్లలో పిజ్జాలు బర్గర్లు తిని అందరు సప్పబడిపోతున్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? ఒక ప్లేట్ తౌడు తిని ఒక చంబు కూర్తి తాగు చంగుమంటావు. బర్రెలకేస్తారు కదా, అందుకే కదా నీకు చెప్పింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటో దిగుతాం. ఏం చేస్తున్నావురా నువ్వు? మా ఆవిడతో ఫోటో తీసుకుంటున్నా. మీ పిల్లంతా ఫోటో దిగే పద్ధతి ఇదేనారా? ఇదేనా? తాడి చెట్ల పెరిగావు, పిల్లంతా ఎలా ఫోటో తీసుకోవాలి తెలియదు. ఇట్రా అమ్మాయి. నువ్వు దిగుతావా? నువ్వు ఏం చేస్తున్నావు? బుక్కకు బుకానిచ్చు. ఇది ఫోటో దిగే పద్ధతిరా. అరే ఫోటోలో ఆ అనురాగం ఆప్యాయత కనబడాలరా వెధవా ఫోటో దిగితే పెళ్ళంతో. నీలవేణి బయటికి రారా. మీ నాన్న మా ఆవిడ మీద చెయ్యేసి ఇలా ఫోటో దిగాలని పోజులు ఇస్తున్నాడు చూడు. నేను చేయడం కాదురా, వాళ్ళ ఆవిడ మీద వాడికి చేయడం రాకపోతే పెళ్ళం మీద ఇలా చేయాలరా. వాళ్ళ
వాళ్ళ ఆవిడ మీద వాడు చెయ్యేస్తా నీకంటే నీకపోతే నీకంటే బాగుందిరా ఇది. పెద్దవాళ్ళు పద్ధతులు నేర్పించలేదంటే నేర్పించలేదంటారు, నేర్పిస్తానేమో ఇలా అంటారు. ఎలా మీతో ఏగేది బొంగులోది? చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు? పిల్లల సినిమాకి తీసుకెళ్తానని మా అమ్మకి చెప్పేవాడివి. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి నేల టికెట్ లో కూర్చోబెట్టి నువ్వేమో దేంతో బాల్కనీలో కూర్చునేవాడివి. నాన్నెక్కడా అని మేము హాల్లో తిరుగుతూ ఉంటే సినిమా అయిపోయిన తర్వాత దేనికో టాటా చెప్తూ కనబడేవాడివి. మా బాల్యాన్ని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావు కదా నాన్న. ఆపండ్రా, నా ఫ్రస్ట్రేషన్ అడగండి రా అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మీ ఫ్రస్ట్రేషన్ అడుగుతారేంట్రా? మీరేం తండ్రి కొడుకులరా? ఒకే ఇంట్లో రాజనాల, రావు గోపాలరావు, రామ్ రెడ్డిలా ఉన్నారు కదరా. ఇట్సారి రావడం నా తప్పు, ఇంకోసారి ఇట్సారి రావద్దు పదా. పోరా అరే వా. మా తండ్రి కొడుకుల అనురాగం ఆప్యాయత గురించి నువ్వే మాట్లాడాలరా ఇంకా. రే నా కొడుకుల్ని తండ్రికి ఎలా అనుకూలంగా ఉండాలో అలా పెంచాడరా నేను. సరే నాన్న వెళ్ళి వంట చేయండి. మళ్ళీ వంట చేయాలా? కొడుకుల్ని ఎలా పెంచాలో నాకు తెలియదేంటి? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ప్యాకెట్ వేసిన ఆర్ఆర్ఎస్ అయితే చూడట్లేదేంటి? రత్న ఏం చేస్తున్నావు? ఏం కనిపించట్లేదా? బియ్యంలో రాళ్ళు ఎతుకుతున్నా. మన ఇద్దరి జీవితాన్ని తలుచుకుంటే బాధగా ఉంది రత్నం. ఎందుకో? ఎందుకంటావేంటి రత్నం? మీ ఆయనేమో తాగిపోయాడు, మా ఆవిడేమో వాగిపోయింది. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇద్దరం కలిసి కూడా ఎటైనా వెళ్ళిపోతే అదేరా ఇద్దరం కలిసి కాశీకి ఏమైనా వెళ్దామని అడుగుతున్నా. కాశీకెళ్ళి మొహమానిది, కాశీకెళ్ళి మొహమానిది. ఆవిడ కాశ్మీర్ తీసుకెళ్లి కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఓ చంద్రమామ అని పాట పాడే మొహం నీది. ఒక్క దగ్గర కుదురుగా కూర్చోబెట్టినా నువ్వు. కుదురుగా కూర్చునేది వంట చేసుకోమంటూ సకుటు కాట్లా వెనకాల తిరుగుతుంటారు ఎదవల్లారా. తండ్రి మానసిక స్థితిని అర్థం చేసుకోకపోయినా పర్లేదురా కొడుకులు, కానీ శారీరక పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన కొడుకు. అమ్మో మాల పరిస్థితి మరి. వలస అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని ఆంక్షలు పెడతారు. ఆయన ఆకాంక్ష ఏంటో అర్థం చేసుకోరు. తండ్రికి ఎదురు తిరిగే కొడుకులు నేను పెంచలేదురా. అలాంటి పెంపకమే కాదు నాది, అర్థమైందా? సారీ నాన్న, తప్పైపోయింది నాన్న. ఇలా పెంచాను నేను, ఇదే పెంచాను రా నేను. ఇప్పుడు నా పెంపకం మీద నాకు గర్వంగా ఉందిరా. ఎలాగ ఉండండి. రమేష్ ఎక్కడ వెళ్తున్నా? ఊరు బయట యాగం చేస్తున్నారంట, అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం తాత. అవునవునా, వెళ్ళండి మేము వస్తాం. శకుంతల దా మనం కూడా వెళ్ళొద్దాం. ఎక్కడికి? అదే భార్య భర్తలు కలిసి ఏదో యాగం చేస్తున్నాయట ఊరు పంచి కోసం. వెళ్ళొద్దాం. వెళ్ళి పిన్ని, నాన్న చెయ్యి నీ చెయ్యి కలిస్తే ఊరు బాగుపడుతుంది పిన్ని. ప్లీజ్ పిన్ని. పెన్షన్ తీసుకునే వయసు మీది, నేను మీకు పిన్నియా? నన్ను పిలుస్తున్నారు. పెన్షన్ తీసుకున్న వయసా? నువ్వు ఎన్నిసార్లు పెన్షన్ తీసుకోలే? కొంగు కప్పుకొని నేను చూడలేదు అనుకుంటున్నావా? పెన్షన్ తీసుకునే వయసు అంట. మాకు తెలియదేంటి కోపం తీసుకునే వయసు? పదండ్రా మనం ముగ్గురం కలిసి పెన్షన్ తీసుకుందాం. అవునరా, ఈ సంవత్సరం నుంచి మీ ఇద్దరు కూడా రాయించేసేలే. చమ్మక్ చంద్ర అండ్ టీమ్. సో మాస్టర్ గారు, నా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? పర్లేదు, ఓకే. చంద్ర చాలా బాగుంది, బాగా చేశారు, గుడ్ షో. మీనా గారు, ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ షో అండ్ తండ్రి మాత్రం భలే ఎంజాయ్ చేశాడు లైఫ్ ని. అబ్బో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వితౌట్ ఇంటర్వెల్ వెళ్తూనే ఉంది. బట్ నైస్, ఇట్ వాజ్ వెరీ నైస్ కిట్. అందరూ చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ షో.